సుమారు 10,000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద మన పూర్వీకులు వేటగాళ్లుగా సంచార జీవులుగా జీవించేవారు. అడవుల్లో జంతువులను వేటాడేవారు, కాయలు పండ్లు సేకరించేవారు. కానీ ఈ జీవితం అంత సులభం కాదు. ఆహారం కోసం ఎప్పుడూ ఒక చోట నుండి మరో చోటికి తిరగాలి. కొన్నిసార్లు ఆహారం దొరికేది, మరికొన్నిసార్లు ఖాళీ చేతులతో మిగిలేవారు. ఓ చిన్న విత్తనం నాగరికతల ఉదయానికి దారి తీసింది. విశ్వ చరిత్ర విహారంలో ఈరోజు మనం ప్రపంచ వ్యవసాయం యొక్క మూలాలను అన్వేషిస్తాం. వ్యవసాయం ఒకే చోట మొదలై వ్యాపించలేదు. నియోలిథిక్ విప్లవంలో బిఫోర్ కామన్ ఎరా 10,000 to 5,000, 5,000 to 10,000 భాగంగా స్వతంత్రంగా ప్రారంభమయ్యింది. మెసొపటోమియాలో మొదటి వ్యవసాయం బిఫోర్ కామన్ ఎరా 10,000లో జరిగింది. ఆ తరువాత సింధులోయ బిఫోర్ కామన్ ఎరా 7,000, చైనా బిఫోర్ కామన్ ఎరా 7,000 మరియు మెజో అమెరికా బిఫోర్ కామన్ ఎరా 7,000లో స్టెప్పీ మైదాన ప్రాంతాల్లో వ్యవసాయం సుమారు బిఫోర్ కామన్ ఎరా 5,000, 4,000 సంవత్సరాల నాటికి ప్రారంభమయ్యింది. మెసొపటోమియాలో అడవి గోధుమ, బార్లీ, శనగలు, బఠానీలు, ఫ్లాక్స్లను సాగు చేయడం ప్రారంభమయ్యింది. నదుల నుండి కాలువల ద్వారా నీటిపారుదల సాగింది. గొర్రెలు, మేకలు, ఆవులు, పందులను జంతు సమీకరణ చేసి ఆహారం, బట్టలు, శ్రమ కోసం ఉపయోగించేవారు. రాతి సాధనాలు, తరువాత రాగి, కంచు నాగళ్లతో జెరికో, చాటల్ హుయుక్ వంటి గ్రామాలు స్థిర సమాజాలుగా మారాయి. బిఫోర్ కామన్ ఎరా 5,400 నాటికి 7 ఊరుకు వంటి సుమేరియన్ నగరాలు నీటిపారుదల ఆధారిత వ్యవసాయంతో వృద్ధి చెందాయి. సింధు నాగరికత మెహర్గఢ్లో బిఫోర్ కామన్ ఎరా 7,000 నాటికి ప్రారంభమై హరప్పా, మొహంజదోరో వంటి నగరాలకు ఆర్థిక పునాదిగా నిలిచింది. రైతులు గోధుమ, బార్లీ, శనగలు, ఖర్జూరం, ఎర్రజొన్న, వరి లోతల్లో సాగు చేసి నీటిపారుదల కోసం కాలువలు, రిజర్వాయర్లను నిర్మించారు. పత్తి పంట ప్రపంచంలో మొదటిసారి ఇక్కడే పండించినట్లు చారిత్రక ఆధారాలు కూడా ఉన్నాయి. అలాగే గేదెలు, గొర్రెలు, మేకలను పెంచారు. ఇవి ఆహారం, బట్టలు, రవాణా కోసం ఉపయోగపడ్డాయి. చైనాలో యాంగ్జీ, హువాంగ్ హీ నదుల ఒడ్డున బియ్యం సాగు ప్రారంభమయ్యింది. ఈ పంట ఆసియా సంస్కృతులకు ఆధారమయ్యింది. గ్రామాలను నగరాలుగా మార్చింది. సెంట్రల్ అమెరికాలో మొక్కజొన్న, మిల్లెట్ సాగు చేశారు. యాండీస్, అమెజాన్ ప్రాంతాల్లో బంగాళదుంపలు, క్యాసావా పండించారు. ఈ పంటలు అమెరికా నాగరికతలకు జీవనాధారమయ్యాయి. ఆఫ్రికాలోని సహెల్, పశ్చిమ ఆఫ్రికాలోని సోర్గం, పర్ల్ మిల్లెట్ సాగు మొదలైంది. స్టెప్పీ మైదాన ప్రాంతాల్లో వ్యవసాయం సుమారు బిఫోర్ కామన్ ఎరా 5,000, 4,000 సంవత్సరాల నాటికి ప్రారంభమయ్యింది. ప్రధానంగా పశుపోషణ రూపంలో ఉన్న యమ్నాయ సంస్కృతి వంటి స్టెప్పీ గిరిజన సమూహాలు గొర్రెలు, మేకలు, ఆవులు, గుర్రాలను పెంచడం ద్వారా పశుపోషణ వ్యవసాయాన్ని అభివృద్ధి చేశాయి. గుర్రాల సమీకరణ బిఫోర్ కామన్ ఎరా 4,000 నాటికి బోటై సంస్కృతి కజకిస్తాన్లో జరిగింది. పంటల సాగు తక్కువగా ఉండేది, కానీ మిల్లెట్, బార్లీ వంటి ధాన్యాలు స్టెప్పీ సరిహద్దుల్లోని సారవంతమైన ప్రాంతాల్లో, ఉదాహరణకు బ్లాక్ సీ తీరం, బిఫోర్ కామన్ ఎరా 4,000 నాటికి సాగు చేయబడ్డాయి.
మెసొపొటేమియా నుండి వ్యవసాయ సాంకేతికతలు వ్యాపించడం ద్వారా యమ్నాయ సంస్కృతి ప్రజలు కూడా సాధారణ వ్యవసాయం వైపు మొగ్గు చూపారు. గత 10,000 సంవత్సరాల్లో మనిషి చెయ్యని విధ్వంసం గత 100 సంవత్సరాల్లో జరిగింది. ఆధునిక వ్యవసాయం ఆహార ఉత్పత్తిని పెంచేందుకు ఉపయోగించే సాంకేతికత, రసాయనాలు మరియు యాంత్రీకరణ ద్వారా మనిషి మరియు ప్రకృతిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. రసాయన ఎరువులు, పురుగుల మందుల అధిక వినియోగం నేల సారవంతతను దెబ్బతీస్తోంది, భూగర్భ జలాలను విషపూరితం చేస్తోంది, జీవ వైవిధ్యాన్ని నాశనం చేస్తోంది. ఉదాహరణకు పురుగు మందులు హానికర కీటకాలతో పాటు ఉపయోగకరమైన పరాగ సంపర్క కీటకాలను చంపుతాయి. ఉదాహరణకు సీతాకోకచిలుకలు, తేనెటీగలు. ఇది ఆహార గొలుసులను దెబ్బతీస్తోంది. అటవీ నిర్మూలన ద్వారా వ్యవసాయ భూముల విస్తరణ వన్యప్రాణుల ఆవాసాలను నాశనం చేస్తుంది. కార్బన్ డయాక్సైడ్ తగ్గించి వాతావరణ మార్పులకు దోహదం చేస్తుంది. మనిషి ఆరోగ్యంపై ఆధునిక వ్యవసాయం ప్రభావం ఆందోళనకరంగా ఉంది. రసాయన ఎరువులు, పురుగు మందుల అవశేషాలు ఆహారంలో చేరి క్యాన్సర్, హార్మోన్ ప్రభావం, నాడీ వ్యవస్థ సమస్యల వంటి ఆరోగ్య సమస్యలకు కారణమవుతున్నాయి. రైతులు ఈ రసాయనాలకు నేరుగా గురికావడం వల్ల చర్మ వ్యాధులు, శ్వాసకోశ సమస్యలు ఎదుర్కొంటున్నారు. వ్యవసాయం కేవలం ఆహారం గురించి కాదు, ఇది జనాభా సాంద్రతను పెంచింది. 10 మిలియన్ల మంది వరకు స్థిరమైన గ్రామాలు నగర రాజ్యాలుగా మారాయి. భూమి యాజమాన్యం, వాణిజ్యం, సాంకేతికత అభివృద్ధి చెందాయి. వ్యవసాయం మానవ చరిత్రలో అత్యంత ముఖ్యమైన పరిణామం. ఇది ఆధునిక నాగరికతకు దారితీసింది. నీటి ఒడ్డున నాటిన ఒక చిన్న విత్తనం మానవ జాతిని ఎలా మార్చిందో ఆలోచించండి. వ్యవసాయం మన చరిత్రను రూపొందించింది, మన భవిష్యత్తును నిర్మించింది. విశ్వ చరిత్ర విహారంలో మరిన్ని చరిత్ర కథల కోసం మాతో ఈ ప్రయాణంలో చేరండి.